హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు హాల్లో ఏమైంది మొత్తం ఎప్పుడు మిరపకాయలు పల్లీల చట్నీ కొంచెం ఇప్పుడు ఒకసారి నిన్న వాసానికి మైదా పిండి బోండాలు చేద్దామని చెప్పి నానబెట్టినాం. పెరుగు సోడా ఉప్పు మైదా పిండి కలిపైతే పెట్టినాం. ఇక చట్నీ వేసుకోవడానికి పల్లీలు సరిపోతాయి కొన్ని. టీ పాలు వచ్చేసి మార్నింగ్ చూసారుగా 7:45 అవుతుంది. మా బిడ్డ అయితే ఇంకా లేవలే పండుకున్నది. నిన్న మొన్న మా బిడ్డ 9:30-10 అన్నది. ఇవాళ నిన్న రాత్రి 11:30-12 అయింది. అందుకనే మాకు కూడా కళ్ళన్నీ గిట ఉండే అన్నట్టు. ఎండ అయితే ప్రజెంట్ అయితే ఒక నిన్న 2 రోజుల నుంచి అలా ఎండ కూడా తక్కువే ఉన్నది. పొద్దుగాల మనకు రాత్రి ఎంత లేట్గా అనుకున్నా కానీ పొద్దుగాలనైతే లేవబుద్ధి లేసే వరకు ఇప్పుడు పొద్దుగాలనే కాదు. నిన్న కూలర్ రిపేర్ చేసినాం. పొద్దుగాల 5-6కి లేచినాం కూలర్ రిపేర్ చేద్దామని. ఆ గిడ్డి మొత్తం అవి స్క్రూలు కూడా వెళ్తలేవు. ఆ గడ్డి కూడా లేచిలేవు. ఆ స్క్రూలు అన్ని ఇరగొట్టినాం. కొన్ని ఇరగొట్టి మామూలుగా తాడుతో కట్టినాం. అన్ని లేవలే తాడుతో కట్టినా. కూలర్ నీళ్ళు తిప్పిండే. కూలర్ నీళ్ళు బంద్ చేసేస్తారు. కూలర్ల నీళ్ళు తిప్పుతానా. ఇంకా ఈ గడ్డ అంతా పాత గడ్డ అంతా తీసి కొత్త గడ్డిగా పెట్టినాం మొత్తం. ఇలా మంచిగా ఇల్లు కడతారు మొత్తం. ఇవన్నీ ఇసుక ఓపించిండు. ఇక మొన్న అటు సైడ్కి ఒకరు బోర్ వేసిర్రు. ఆ గడ్డి అది కొత్త గడ్డి వేసినాక కొంచెం చల్లగా ఉన్నది. కానీ మాకు అది గడ్డి ఆ కూలర్ సంధి నుంచి తీసి బయట పెట్టి ఆ కూలర్ అంతా తుడిసి కింద మస్తు చెత్తలేంది. చెత్తలేసరికి పొద్దుగాల 6 గంటలకు నిన్న పొద్దుగాల 6 గంటలకు స్టార్ట్ చేస్తే 9:30 అయింది. అది మొత్తం రోగం ఛాయ్ తాగేసరికి 9 అంటే ఛాయ్ పాలు వచ్చినా కానీ పెట్టుకునే అంత పని తీరలేదు. రోగం తిరిగింది నిన్న కూలర్ సరి చేయడానికి. ఆ కూలర్ వేసినేమో కానీ చల్లగా గాడిపత్తాంది. గాడిపచ్చుడితోనే ఇక మొన్నటి కంటే కొత్త గడ్డేసరికి చల్లగా తాంది గాడుపు. 2-3 గంటల కష్టం అట్లనే అనేది. పల్లీలు అయితే ఏంపిన చల్లగా అవుతుంది. ఏంటిది అది? పల్లి చట్నీ బాగా కారం బాగున్నది కదా. మిరపకాయలు ఎక్కువ అయినా ఏం కాదు కానీ కారం అయితే బాగానే అవుతుంది. అది పొట్టు తీయకుండా చట్నీ ఎట్లా చేస్తారు? అంతేనా? కానీ పొట్టు చట్నీ చేద్దాం. ఫస్ట్ బోండాలు చేద్దామా? బోండాలు చేయి ఫస్ట్. కరెక్టే అని ఇప్పుడు అది లేస్తుంది కదా, అందుకని అన్నది. డోర్ దగ్గరకే చేయాలంటే సరే నువ్వైతే ఒక్కసారికి ఇట్లా పడతా అయిపోతుంది మిక్సీ. ఇవన్నీ చిన్న పునుగులే కదనే. అదే మరి పెద్ద పునుగులు అయితే కథమే మరి. అందులో సెట్ కాదు. అవును. కొన్నిది ఆ పల్లీలు కొన్నిది ఇప్పుడు గిన్నెలో తీయవు, తినాలి కొన్ని. అవును, కొంచెం వెనక టేస్ట్ ఉంటాయి. ఇప్పుడే కదా లేచింది మనం. చూడబెట్టేటప్పుడు 4 గిన్నెలు వేసుకుని నోట్లు వేసుకుంటే అయిపోయాయి. శనగలు
గుడాలు చేసుకోవాలి శనగల్ని మళ్ళా అవి ఏమితే కరెక్ట్గా తినబుద్ది అది గుడాలైనా అనుకో అయితే ఏం పిచ్చినా మంచి ఎప్పుడన్నా ఏంపి పెట్టరాదు మరి కర అవి సరే చాయ్ గ్లాసులలో పొంగుతుంది మిక్సీ వాడతావా చట్నీ ఏమేమి ఉన్నాయి ఏమేమి వేసినావు ఇలా ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు మిరపకాయలు పల్లీలు సింపుల్గా ఓకే డన్ సింపుల్గా వేసేస్తే అయిపోతుంది ఓకే చెప్పలేదా మా మేడం రెండు తిప్పులు తిప్పింది తక్కువ చట్నీ ఎక్కువ లేదు ఇది ఇప్పుడు కళ్యాణం అది వాస్తవానికి అయితే ఎండ తక్కువ కొడుతుంది మంచిగా తిరుగుడు కూడా గంట 9 అయినాక ఎండ కళ్ళు తిరుగుతాయి గిర్ర ఫ్యాన్ లేకుండా ఉండలేము అంత మనం ఎప్పుడు కిచెన్లో గ్యాస్ దగ్గర ఉంటాం కాబట్టి హీట్ అనేది అడ్జస్ట్ ఫ్యాన్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ మాకు కిటికీ ఉన్నది కదా తక్కువ గాడుపు పోతుంది కావచ్చు అనుకున్నాం ఈసారి ఇట్లా పోకపోతే మాత్రం అడ్జస్ట్ ఫ్యాన్ పెట్టుకుంటాం ఖచ్చితంగా లేకుంటే మాత్రం లేకుంటే ఉడుకుడుకు వశం అవుతలేదు ఎందుకంటే ఈ లోపల ఉన్న రూమ్ కూడా అడ్జస్ట్ ఫ్యాన్ వేసేసరికి ఈ వేడి గాడుపు అంతా వెళ్ళిపోతుంది ఖచ్చితంగా 8-9కి లేసినాం కానీ లేట్ అయింది ఎందుకంటే పునుగులు చేద్దామని అంచనా మనకు కూడా మనం అనుకోకుండా రాత్రి పెట్టినాం కదా 9:30 పెట్టినాం కదనే రాత్రి 10-10:30కే పోయింది ఈ గ్లాస్ అన్న ఉండండి కొన్ని వాటర్ ఇట్లా వస్తాయి కళ్యాణకి పల్సగా సరిపోతుంది గంతగానం కంటే పిండి అయితే పులిసింది చూసినావా పుల్లగా మంచి స్మెల్ వస్తుంది పిండి మంచిగా పులిసింది పిండి కదా జీలకర్ర ఎత్తే నానుతుంది జీలకర్ర వేసి ఒక 5 నిమిషాల తర్వాత వేసి అయిపోతుంది సరే మరి వేసి ఓకే ఆఫ్టర్ 5 minutes చిన్న పునుగులు ఓకే కొంచెం ఆయిల్ హీట్ కావాలి కదా కానీ సరిపోద్దా మరి నువ్వు వేసాయి నేను తీస్తా సేమ్ బండిలో బజ్ చేసినట్టు ఇస్తారు వాళ్ళు అంత పర్ఫెక్ట్ ఎట్లా ఇస్తారే మరి మనకే రాదు చెయ్యితోను కూడా ఆడు చెయ్యితోనే ఇస్తాడు పెద్ద పెద్ద బొండాలు కూడా ఇంత నాకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ మాట్లాడేసరికి ఈ పునుగులు అయితే తీసుకురాయింది మా మేడం పునుగులు వేసింది నేనైతే ఇక పునుగులు ఫస్ట్ కొంచెం మంచిగా రాలే పునుగులు అందుకనే మేము చూపించాలి అదైతే ఓ పక్క తోకలు వచ్చినవి ఓ పక్క అదొక ఊరికి ఇదొక ఊరికి పోతుంది అందుకని చెప్పి చూపించాలి ఈ రెండోసారి కూడా చూపించకుండా ఏం కాదు మేము తినేది ఎట్లా చూపించాం కాబట్టి టేస్ట్ ఉంటే అయిపోతుంది ఎట్లయితే మనకు టేస్ట్ ఉంటే అయిపోతుంది ఇంకొక 3 ట్రిప్లు అయితే కావచ్చు అంతే అంతకు ఎక్కువ ఏం కావు ట్రిప్స్ టిఫిన్ మందే మరి అన్నం నేను ఇవాళ ఏం కూర అన్నది తెలియదు కానీ రొయ్యలున్ను బీరకాయ కూర వండాలి మరి ఇప్పుడు కాదనుకుంటా మధ్యాహ్నం వరకు చేసుకుంటే సరిపోతుంది అసలు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది 8:20 అవుతుంది ఈ టైంకి నిన్న మొన్న ఎంత కూలర్ వేసినా కానీ మస్తు
ఎండ మస్తు చెమట కొట్టి ఏంటిది చెమట అనేది బాగుండేది. ఇప్పుడు నిన్న కూలర్ రిపేర్ చేసినాక మంచిగా ఇప్పుడు చూడ ఈ టైంకి నేను ఆయిల్ మీద కూడా ఆయిల్ ఉండంగా కూడా నేను కిచెన్ లో చేస్తా అంటే నాకు ఒక్క చెమట కూడా వస్తలేదు చూడండి. మా మేడం కంటే ఎక్కువ చెమట రాదు, నాకంటే ఎక్కువ చెమట వస్తుంది కానీ మా మేడంకి కూడా చెమట వస్తలేదు. ఇప్పుడు నేను ఇక పునుగులు చూపిస్తాను. పునుగులు ఇవి కొంచెం మాదిరిగా వచ్చినాయి, ఇవి కొంచెం అంటే మంచిగా వచ్చినాయి కానీ అట్లా వచ్చినాయి అన్నట్టు. ఇదైతే ఇంట్లో మంచిగా నీట్గా వచ్చింది. ఇంకొక 2 ట్రిప్పులు అయితే అయిపోతుంది. ఇక ఫుల్ పెట్టన్నా వద్దా, తర్వాత తింటే అది బోండా అనేది గట్టి అయిపోతుంది. అందుకని చెప్పి మళ్ళీ మా బిడ్డ ఇప్పుడు తింటుంది అని గ్యారంటీ లేదు. అందుకని చెప్పి మధ్యాహ్నం తినచ్చు, కొంచెం ఆయనకైనా తినచ్చు. మనకు కూడా ఇంట్లో చేసుకొని తింటే మంచిగా ఉంటుంది అని చెప్పి ఇంట్లో చేసుకొని అయితే తిన్నాం. ఇదైతే ఇక్కడికైతే